క్రంచ్ టీవీ ప్రేక్షకులకు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. దేవీ నవరాత్రులలో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇవ్వబోతున్నారు. మహాలక్ష్మి అమ్మవారి కన్నా ముందు కొలుచుకునే ముందు శ్రీ విఘ్నేశ్వరుణ్ణి కొలుచుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఎక్కడైనా సరే కానీ విఘ్నేశ్వరుడు, వినాయకుడు ఒకే అంటే తను సిద్ధి బుద్ధి అవతారంలో కాకుండా సింగిల్గా దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం చూసుకున్నట్టయితే అమ్మవారు సమేతంగా స్వామివారు దర్శనం ఇవ్వడం అనేది ప్రత్యేకం. సిద్ధి బుద్ధి చూస్తున్నాం కదా, అమ్మవారు అటు ఉంటే ఇక్కడ సిద్ధి బుద్ధి వినాయకుడితో అమ్మవారు సతీ సమేతంగా స్వామివారు దర్శనం ఇవ్వడం అనేది ప్రత్యేకం. వెనుక విగ్రహం చూసుకున్నట్టయితే చార్మినార్ భాగ్యలక్ష్మమ్మ మనకి ఎలా దర్శనం ఇస్తుందో ఇక్కడ అమ్మవారు కూడా అంతే విధంగా పాలరాతితో అమ్మవారు దర్శనం ఇవ్వడం అనేది ప్రత్యేకం. శ్రీ దేవీ నవరాత్రులలో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతార రూపంలో దర్శనమిస్తున్నారు. అసలు మహాలక్ష్మిని ఎలా కొలుచుకుంటే అమ్మవారి కృపా కటాక్షం దొరుకుతుంది, అసలు అమ్మవారికి ఏ విధమైన చీరను సమర్పిస్తారు, అమ్మవారికి ఏ విధమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు, వీటన్నిటి గురించి పూర్తిగా తెలియజేయడానికి అనుభవజ్ఞులు మనతో పాటు ఉన్నారు. అల్లార్ది దుర్గాప్రసాద్ శర్మ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే శర్మ గారు, ఎలా ఉన్నారు? మహాలక్ష్మి అవతారం ఈరోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనం. అసలు మహాలక్ష్మి అమ్మవారిని ఎలా కొలుచుకోవచ్చు? మొట్టమొదటిగా మనం మహాలక్ష్మి అమ్మవారు అని అనుకుంటే అందరూ కూడా డబ్బే చూస్తారు. మనకి డబ్బు ఒకటే కాదు, లక్ష్మి అంటే ఆరోగ్యం, తర్వాత పదవి, ఉద్యోగం, సంతోషం, ఇవన్నీ ఇచ్చేది అన్ని రకాలుగా చూసుకుంటే లక్ష్మి చూసుకుంటాం. అసలు ఈ లక్ష్మి అనేది మనకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉండేదే, మనకు ఉండాలి. మనకి ఉద్యోగరీత్యా కానీ ప్రభావం బట్టి కానీ మనకు ఉంటూ ఉండాలి. అయితే అసలు అమ్మవారు 3 రకాల అమ్మవారు. మహాలక్ష్మి అంటే ఒక్క రకంగా కాదు, 3 రకాలుగా మనం చూసుకోవాలి. ఆ 3 రకాలుగా ఎలా అంటే, మొదటిగా మహాలక్ష్మి అమ్మవారు. మనం అమ్మవారు అనుకుంటే విష్ణుమూర్తి భార్యే అని చెప్పేసి అనుకుంటాం, కానీ 3 రకాలుగా మనం చూసుకోవచ్చు. ఆ 3 రకాలు ఏ విధంగా అంటే, 1 విష్ణుమూర్తి భార్యగా, 2 సిద్ధలక్ష్మి అంటారు. సిద్ధలక్ష్మి అంటే మనకి గణపతి అమ్మవారి మన తొడలో కూర్చొని ఉంటారు, అవన్నీ సిద్ధలక్ష్మి అంటారు. తర్వాత వచ్చేసి సిద్ధలక్ష్మి, తర్వాత వచ్చి చండీ మహాలక్ష్మి అని చెప్పేసి అన్నారు. పురాతనంగా చూసుకుంటే చండీ మహాలక్ష్మి అంటారు. ఇవన్నీ కూడా చండీ సప్తశతి నుంచే ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా వచ్చి ఉన్నాయి. అయితే ఈ 3 రకాల మహాలక్ష్మిగా మనం చూసుకుంటూ ఉన్నాం. అయితే ఈ 3 మహాలక్ష్మిలో మనం ప్రథమంగా మహాలక్ష్మి అమ్మవారిని చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ మహాలక్ష్మి అమ్మవారికి చేసుకోవడం వల్ల సిరి సంపదలు, ఆయురారోగ్యాలు అన్నీ కూడా మనకి ప్రసాదంగా ప్రసాదిస్తూ ఉంటారు. అదేవిధంగా చండీలోంచి వచ్చిన సప్తమాతృకులు, ఈ అమ్మవార్లు కూడా చండీ సప్తమాతృకులు. అదేవిధంగా దుర్గాదేవి నుంచి వచ్చిన అంశాలే ఇవన్నీ కూడా మహాలక్ష్మి అమ్మవారు. తర్వాత వచ్చేసి మహిషాసురమర్ధిని, తర్వాత వచ్చేసి రాజరాజేశ్వరి, ధనలక్ష్మి, తర్వాత వచ్చి అన్నపూర్ణాదేవి. ఇవన్నీ కూడా దుర్గాదేవి నుంచి వచ్చిన అంశాలే ఇవన్నీ కూడా. కాబట్టి మహాలక్ష్మిని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ అమ్మవారు మనకి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి సద్వినియోగం చేసుకునేలాగా ఏ భక్తుడికి ఎలా ఇవ్వాలి, ఏ సమయంలో ఇవ్వాలి, ఏ సమయంలో ఇస్తే భక్తుడికి ఉపయోగించుకుంటాడు అనేదే అమ్మవారు ఆ సమయం బట్టి మనకిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ అమ్మవారిని మనం ఎప్పుడూ స్మరణ చేస్తూ ఉండడం. అమ్మవారికి మల్లెపూలు ఇష్టం లక్ష్మీదేవికి, అదేవిధంగా తామర పూలు ఇష్టము. ఆ విధంగా అమ్మవారికి ఎప్పుడైతే మనం అర్చన చేస్తామో
అమ్మవారికి మనకి ఎప్పుడు కూడా కరుణాకటాక్షలు ఇచ్చి మనకి మన కుటుంబానికి అందరికీ కూడా ఆరోగ్యంగా ఇస్తూ ధనకనక వస్తాహాలు ఇస్తూ మన వ్యాపారం అనుకుంటే వ్యాపారంలో ముందుండి మనకి చేయిస్తూ ఉంటుంది. ఎవరికి ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా అమ్మవారు ఇస్తూ ఉంటుంది. పూజా విధానం ఎలా అమ్మవారికి షోడశోపత విధానంగా మనం చేసుకుంటూ ఉండడమే. షోడశోపచార పూజ విధానంగా అమ్మవారికి ఇష్టమైంది క్షీరాన్నం. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాం. క్షీర సముద్ర అంటే అమ్మవారి పాలల్లోంచి మనకి ఎక్కువగా ఉద్భవించడం, మన అమ్మవారి దాంట్లో చూసుకోవడం ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి అమ్మవారికి పాలన్నం అంటే క్షీరాన్నం గుడాన్నం పెట్టడం వల్ల మంచి అమ్మవారికి ఇష్టమైనదిగా ప్రసాదంగా తీసుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మి అమ్మవారికి మన రాణి పింక్ కాబట్టి పింక్ కలర్ అమ్మవారికి బాగా ఇష్టమైనది. అమ్మవారిని కొలిచేటప్పుడు ఏ శ్లోకంతో అమ్మవారిని ధ్యానించవచ్చు? లలితా సహస్రనామం చేసుకోవడం ద్వారా అన్ని శుభకరం కాబట్టి అష్టలక్ష్మి స్తోత్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అమ్మవారికి స్తోత్రం చేయడం వల్ల మంచి ఫలితాలు అన్నీ కూడా ఉంటుంటాయి. అన్నిటికీ చెప్పాలంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. అమ్మవారిని స్మృతించడం నారాయణ స్మృతించడం ఇద్దరు ఒకటే కాబట్టి నారాయణమూర్తిని స్మరిస్తే అమ్మవారిని స్మరించినట్టే, అమ్మవారిని స్మృతిస్తే నారాయణని స్మరించినట్టే. కాబట్టి సర్వమంగళ మాంగళ్యే అనేది అందరూ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో విష్ణుమూర్తి దగ్గర నుంచి అమ్మవారి ఏదైనా సరే శక్తి రావాలి అంటే విష్ణుమూర్తి దగ్గర నుంచే మనకు రావాలి. ఒక రకంగా చెప్పలేము అమ్మవారి మహిమలు. ఎందుకు అంటే చాలామంది ఇది 70 సంవత్సరాల నుంచి మనకి ఈ దేవాలయం ఉంది. ఈ 70 సంవత్సరాలు కూడా మనకు వెనకాల అమ్మవారు ఈ ప్రధాన దేవత మామూలుగా ఇవిడే మనం ప్రతిష్టాపన చేసుకున్న ఈ అమ్మవారు వెనకాల అమ్మవారు కాళీ అమ్మవారు ఉన్నారు. ఆ కాళీ అమ్మవారు దగ్గర 70 సంవత్సరాలు బట్టి అమ్మవారు మనకి ప్రతిష్టాపన చేసి అక్కడ ఉన్నారు. ఆ గుడి దైవం ఆ అమ్మవారి ద్వారానే ఇంత పెద్ద గుడి అయ్యిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే మనకి ఈ దేవాలయంలో చాలామంది ఎన్నో రకాలుగా ఒడి బియ్యం పోసుకుని అదేవిధంగా అమ్మవారికి ముక్కులు మొక్కుకొని చేసుకుని ప్రదక్షిణాలు చేసుకుని చాలామంది ఎన్నో కోరికలు నెరవేరిని. అదేవిధంగా ఇలా రోడ్డు మీద వెళ్తూ అంబులెన్స్లో వెళ్తూ కూడా మన హిందూ ధర్మమే కాకుండా ముస్లిమ్స్ కూడా చాలామంది దండం పెట్టుకుని వెళ్ళి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి సురక్షితంగా ఉండి అమ్మవారి దండం పెట్టుకుని వచ్చి అమ్మవారి మొక్కు తీర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగ ఎంతోమంది ఇక్కడ అమ్మవారికి పూజ సేవ చేసుకుని అదేవిధంగా ఎన్నో అనుగ్రహాలు పొందారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మంచిదండి. నమస్కారం. చూశారు కదా అమ్మవారిని ఏ విధంగా కొలుచుకుంటే కొంగు బంగారం చేస్తారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అనేది. సో అలా కొలుచుకున్న వారికి కొంగు బంగారం చేసే తల్లి మహాలక్ష్మి తల్లి. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.